ఫ్రెండ్స్ ఈరోజు ప్రోమో నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. నిఖిల్ చేసిన ఒకే ఒక్క పనితో అసలు మొత్తం టికెట్ టు ఫినాలే రేస్ యూటర్న్ తీసుకుంది. ఒకసారి మనము ఏంటి విషయం అనేది తెలుసుకుందాము. ఏంటంటే నిఖిల్ అండ్ గౌతమ్ ఇద్దరిని కూడా పున్ను అండ్ వితిక సెలెక్ట్ చేస్తారు. వితిక ఏమో నిఖిల్‌ని, పున్ను ఏమో గౌతమ్‌ని సెలెక్ట్ చేస్తుంది. వాళ్ళిద్దరు ఇంకో ఇద్దరిని చేసుకోవాలి మనందరికి తెలిసిందే. అయితే ఇక్కడ ఏమైంది అంటే నిఖిల్ ఒక ఎక్స్ట్రార్డినరీ డెసిషన్ తీసుకున్నాడు. యాక్చువల్లీ జరిగేదేంటి? నిఖిల్ టాస్క్స్‌లో కింగ్. తనని కొట్టేవాళ్ళు లేరు. బ్రెయిన్ గేమ్ అయినా, టాస్క్ గేమ్ అయినా నిఖిల్ తర్వాత ఎవరైనా. సో, నిఖిల్ తర్వాత ఎవరొస్తారు? అంటే గేమ్స్‌లో గనుక చూసుకున్నట్టయితే 'పృథ్వీ' స్ట్రాంగ్. ఈ మధ్య కాలంలో మన 'అవినాష్', 'రోహిణి' కూడా స్ట్రాంగ్ అయ్యారు. సో, ఇక్కడ ఏమైంది అంటే గౌతమ్ తేజాని కాకుండా ప్రేరణని సెలెక్ట్ చేసుకున్నాడు. ఓకే. అట్ ద సేమ్ టైమ్ నిఖిల్ వచ్చేసరికి పృథ్వీని సెలెక్ట్ చేసుకున్నాడు. నిఖిల్ పృథ్వీని సెలెక్ట్ చేసుకోవడం నెక్స్ట్ లెవెల్. ఎలా అంటే మీకు చెప్తా వినండి. ఇక్కడ గౌతమ్ టఫ్ కాంపిటీటర్ నిఖిల్‌కి. ఓకే. ఇంకొక వైపు పృథ్వీ టఫ్ కాంపిటీటర్. ఓకే. అంటే ఇప్పుడు విష్ణుని సెలెక్ట్ చేసుకుంటే మనం అనుకోవచ్చు. వాళ్ళు వాళ్ళ మీద గెలవలేదు కాబట్టి విష్ణు లాంటి లో పెర్ఫార్మన్స్ ఉన్న వాళ్ళని తీసుకున్నారు అని. ఎట్ ద సేమ్ టైమ్ తేజాని తీసుకున్నా కూడా అదే అయ్యేది. ఎందుకు తేజ ఫస్ట్ రౌండ్‌లో 2 గేమ్స్ సూపర్ డూపర్ ఫ్లాప్ అయ్యాడు. ఓకే. ఫోర్త్ పొజిషన్ వచ్చాడు. కానీ తనకి బ్లాక్ బ్యాడ్జ్ రాలేదు. అంతే. అదొక్కటే ప్రాబ్లమ్. కానీ పృథ్వీ అలా కాదు. నిన్న సూడోకు గేమ్‌లో కూడా ప్రేరణతో ఈక్వల్‌గా గంట కొట్టడంలో 1 సెకండ్ లేట్ అయింది. నిన్న స్కోర్ బోర్డ్ దానిలో కూడా ఒక్క 6 కూడా మిస్ అవ్వలేదు. సో, పృథ్వీ ఈస్ టఫ్ కంటెస్టెంట్. అలాంటి టఫ్ కంటెస్టెంట్‌తో ఆడి గెలవాలి అని చెప్పేసి నిఖిల్‌కున్న ఒక సూపర్ డూపర్ పాయింట్ నెక్స్ట్ లెవెల్. ఒకవేళ నిజంగా నిఖిల్ ఓడిపోయినా అంటే తన దృష్టిలో పృథ్వీ అయినా టికెట్ టు ఫినాలే రేస్ కంటెండర్ అవ్వాలి. నా ఫ్రెండ్ అయినా అవ్వాలి అని చెప్పేసి తను తీసుకున్న డెసిషన్ నెక్స్ట్ లెవెల్. ఈవెన్ గౌతమ్ కూడా ప్రేరణ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ తీసుకోవడం కూడా ఆసమ్ డెసిషన్ అని చెప్పాలి. ఎందుకంటే తేజాని ఎవరైనా తీసుకుంటారు. తను లోగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, చేయలేడు అది ఇది అని. కానీ ప్రేరణ నిన్న టాస్క్‌లో కూడా చాలా బాగా ఆడింది. 2 టాస్క్స్ ఆడింది. టాప్ 2గా నిలిచింది. సో, ఈ రోజు గనుక నిఖిల్ అండ్ గౌతమ్ నెక్స్ట్ లెవెల్ ప్లే అని నాకు అనిపించింది. ప్రోమో ట్విస్ట్ ఇది.